మొట్టమొదటి ఏకైక 24 గంటల క్రైస్తవ ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి దైవజనులు గాస్పల్ ట్రంపెట్స్ అధినేత రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారు మనతో ఉన్నారు. ప్రభు బల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాలు మనం చర్చించాం. అవే పొడిగింపుగా ఈ దినం మరి ఆ విషయాలన్నీ చూసుకుందాం. ఆ విషయాలు చూసుకునేక ముందు దైవజనులు గాస్పల్ ట్రంపెట్స్ అధినేత రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారిని మీ అందరి తరఫున అలాగే రక్షణ టీవీ తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాం. ఈ దినం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోనికి ముందు దైవజనులు మన ప్రార్థనలో నడిపిస్తారు. మనమందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు రాత్రి భోజన సంస్కారం నాయన అనేక విధాలుగా తప్పుడు అభిప్రాయాలతో ఉన్న ఈ దినాల్లో నాయన దాన్ని సరి అయిన అవగాహనలోనికి ప్రభు మీరు తీసుకొని రావాల్సిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నాయన మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. అనేకుల సంశయాలు తీసివేయటానికి దీని అసలైన అర్థము నాయన, దీని యొక్క సందేశాన్ని ప్రభ ఈ దినం మీరు విడుదల చేయటానికి మీ దాసులమైన మమ్ములను ప్రభ జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటున మరుగు చేసి మీ ఆత్మ అభిషేకంతో ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి సహాయం చేయమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ వెరీ మచ్ గారు. దైవజనులు పస్కా విందు గురించిన విషయాలు మరి చెప్పబోతున్నారు. ఆసక్తిగా ఉన్నవారందరూ కూడా మీరు వింటూనే అనేకులకు ఫోన్ చేసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించేదానికి ప్రేరేపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని దైవజనులకు అప్పచెప్తున్నాం. ఉపోద్ఘాతంగా ఈ యొక్క పస్కా విషయాలన్నీ తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ వస్తువులన్నీ ఏంటండి, ఎందుకు పెట్టారు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఐ థింక్ వీక్షకులందరికీ ఒక ప్రశ్న రాక తప్పదు. ఏం చేయబోతున్నారు? అందులో ఈ బోధకుడు మరి ఆ యొక్క యూదుల బోధకుని వలె ఈ యొక్క షాల్, ఈ కిప్ప ఇవన్నీ ధరించాడు. ఏమి చేయబోతున్నారు అనేది తప్పకుండా అందరికి ఒక ప్రశ్న అనేది రాక తప్పదు. ప్రియమైన వీక్షకులారా, ఈ దినము ఈ యొక్క ప్రత్యేకమైన డిస్ప్లే ఇవెందుకు చేస్తున్నాము అని అంటే, ఈ బైబిల్లో అనేక విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ బైబిల్లో వ్రాయబడిన ఆ విషయాలను సాధారణంగా మానవులమైన మనము దాన్ని మర్చిపోతూ ఆచారాల వైపు మొగ్గుతూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ ప్రభు భోజన సంస్కారం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, క్రైస్తవ ఆ విశ్వాసానికి లేక క్రైస్తవ జీవితానికి అది ఎంత విలువైందో, దాని విలువను ఈ దినాల్లో మనం చూడకుండా దాన్ని అనేక రకాలుగా దాన్ని చేస్తున్న మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ దినం ఈ యొక్క పస్కా విందు అంటే అనేక ప్రశ్నలు. యేసుక్రీస్తు వారు మరి పరలోక రాజ్యము వచ్చే వరకు నేను ఈ ద్రాక్షారసను తిరిగి త్రాగను అని సిలువలో ఎందుకు త్రాగాడు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. ఆ తర్వాత యూదా ఇస్కరియోతు మరి తాను తెలిసి కూడా ఎందుకు దేవుడు ఆ యొక్క రొట్టెను విరిచి ఇచ్చాడు? ఇలాంటి ప్రశ్నలు. అంటే ఈ దినాల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఈ యొక్క వాక్యాన్ని సరి అయిన రీతిగా చదవక, ఈ వాక్యములోని ఆ యొక్క సీక్వెన్స్ అనేది సరి అయిన రీతిగా ఆలోచించకుండా ఏదో ఒక ఆ యొక్క ఇన్సిడెంట్స్ను లేక ఆ యొక్క సందర్భాన్ని తీసుకొని తప్పుడు బోధలు చేయడం లేక తప్పుడు ఈ యొక్క విషయాల్లో నడిపించడం అనేక విధాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినము ఏం చేయటానికి ఇష్టపడుతున్నామంటే, ఐఎమ్ షూర్
Yes. ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. Yes. మీరు వేసుకున్న ఈ దుస్తులు ఏంటంటే? దీన్ని ఏమంటారంటే రాబాయ్, అంటే ఆ యొక్క యూదుల మత గురువు వేసుకునే యొక్క ప్రేయర్ షాల్. ఇది ప్రేయర్ షాల్. ఆ తర్వాత దీన్ని కిప్ప అంటారు, అంటే టోపీ. ఇది దేవుని ఘనపరుస్తూ ఉండే ఆ యొక్క దుస్తులు వేసుకొని వారు దీన్ని ఈ యొక్క ఆచారాన్ని ఆచరిస్తుంటారు. లేక ఈవెన్ వాక్యాన్ని ప్రకటించాలి, బోధించాలి అని అంటే కూడా ఈ డ్రెస్ ఏ విధంగా కొన్నిసార్లు క్యాసెక్ వేసుకుంటారు, కొంతమంది సూట్ వేసుకుంటారు. ఇట్ ఈస్ అ డ్రెస్ కోడ్. ఇది యూదులకు ఒక ప్రత్యేకించబడిన డ్రెస్ కోడ్ ఇది. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. దీని మీద ఒకవేళ మనం గమనిస్తే ఇక్కడ చక్కగా ఆ ప్రేయర్ ఉంటుంది, ఆ దేవాది దేవుని కొరకైన ఇట్స్ బ్యూటిఫుల్ సింబల్స్ ఉంటాయి. ఇవన్నీ అంటే ఈ దినము డోంట్ మై ఫ్రెండ్స్ డోంట్ మిస్అండర్స్టాండ్. మనము తిరిగి ఒకవేళ మనము ఆ యొక్క పాత నిబంధనలోనికి వెళ్తున్నాము లేక ధర్మశాస్త్రానికి వెళ్తున్నామని మాత్రము మీరు అనుకోవద్దండి. కారణం ఏమంటే ఏ విధంగా ఈ యొక్క పాత నిబంధన ఈ యొక్క విషయాలు ఏ విధంగా కొత్త నిబంధనలోనికి అవి ట్రాన్స్మిట్ అయ్యావో లేక ఏ విధంగా ఇవి నెరవేర్పు జరిగావో అవి చూపించడానికి మేము ముందు ఉంచాం. కానీ మరి తిరిగి మీరు ఎందుకంటే రక్షణ టీవీ ఛానల్ ద్వారా మేము చూసాము, ఇది మా సంఘంలో మేము చేయాలి అని మాత్రం మీరు తప్ప అభిప్రాయాలు పడొద్దండి. దిస్ ఓన్లీ మేము ఏం చూపించాలనుకుంటున్నామంటే ఆ దినాన పస్కా ఎంత ప్రాముఖ్యమైంది, యూదులు పస్కాను ఎంత పవిత్రతతో లేక ఆ యొక్క పస్కాను ఎంత శ్రేష్టమైన ఆ యొక్క భక్తితో వారు చేస్తారు అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ పస్కాను తాను ఆచరించాడు, చివరి పస్కా తాను ఆచరించాడు. సిలువకు అప్పగించబడక మునుపు ఈ యొక్క పస్కాను ఆచరించాడు. ఏ విధంగా ఇక్కడ మనం పెట్టబడిన ఈ వస్తువులన్నింటినీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇవి ఏ విధంగా కొత్త నిబంధనలోనికి వెళ్ళాయి అవి మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత వీటిని గురించి మనం ఎక్కువ దీని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎందుకంటే రక్షణ ఛానల్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఒకవేళ చెప్పాలంటే మన భారతదేశంలో ఒక క్రైస్తవ ఛానల్గా ఇది ప్రదర్శించడం అనేది ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి. అవును, ఇది నిజంగా అంటే ఏదో ఘనత కొరకు కాదు, కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కప్స్ ఉన్నాయి, ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, ఇక్కడ తర్వాత బిటర్ హెర్బ్స్ ఉన్నాయి, ఇక్కడ రోస్టెడ్ ఆ యొక్క షాంక్ ఆ యొక్క దాని యొక్క తొడ ఉంది, ఇక్కడ రకరకాలైన వస్తువులు ఉన్నాయి. వీటిని ఏ విధంగా వారు వాడేది, ఆ తర్వాత దీని యొక్క ప్రత్యేకత ఏమి అనేది మనం కొంత చూద్దాం. మీరు చెప్పకముందు ఒక్కొక్క వస్తువు గురించి ఈ వస్తువు యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి తప్పకుండా చెప్పాలి. అది చెప్పకుండా దీని యొక్క విలువ లేదు. ఈ యొక్క పస్కా అనేది ఇది దాదాపుగా 1450వ సంవత్సరం క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవాది దేవుడు వారిని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల చేసిన ఆ రాత్రి వారికి దేవుడిచ్చిన యొక్క ఆజ్ఞ పస్కా అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. వారికి 7 పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగలలో ఇది మొదటి పండుగ. ఈ పండుగ తప్పకుండా ఖచ్చితంగా వారు చేయాలి. లేవీయులకు రాసిన ఆ లేవి కాండంలో ఈ 23వ అధ్యాయంలో ఈ యొక్క పండుగలను గురించిన ఆ వివరాలన్నీ మనం అక్కడ చూస్తాం. కానీ ఈ యొక్క పండుగల్లో మరి ఇవన్నీ ఏమి అంటే ఆ యేసుక్రీస్తులో రాబోయే వాటిని ప్రవచనాత్మకంగా చూపించేదే, కానీ దానికి అదొక ఇట్ ఈస్ లైక్ ఎ షాడో. కనుక అవి ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయి క్రీస్తులో అనేది మనం ఆలోచన చేయాలి. ఈ పస్కా అనేది ఇది వారికి ఆ దినం నుండి వారు విడుదలైన దినం నుండి ఈ దినం వరకు ప్రతి సంవత్సరం ఏటేటా వారు చేస్తారు. ఈ సంవత్సరము ఏప్రిల్ మాసంలో 6వ తారీఖు ఐ థింక్ 6th సమ్వేర్ ఆ ఫస్ట్ వీక్లో ఈ యొక్క చేస్తారు.
దీన్ని ఏ విధంగా ఆరంభిస్తారు? మనం లెట్స్ గో బ్యాక్ టు కొంత ఆ యొక్క యూదుల అంటే ఆచారము అని మనం అనుకోవద్దండి, దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్. మనం ఆచారం కాదు, కానీ ఇది చేస్తున్నప్పుడు మనం ఆ ప్రకారం చేద్దాం మనం. సో దాట్ యాక్చువల్లీ ఏ విధంగా వాళ్ళు చేస్తారు. మై వ్యూవర్స్, ఒకవేళ ఈ దినం వీక్షకులారా ఇస్రాయెల్ దేశం నుంచి మీరు గనక చూస్తుంటే మీరు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారు. టుడే ఈజ్ నాట్ పాస్ ఓవర్, ఈ దినం పస్కా కాదు, కానీ ఆ యొక్క ప్రభు బల్లను మేము దాని యొక్క విలువను, పవిత్రతను, పరిశుద్ధతను దాన్ని ఎంఫసిస్ చేయటానికి వీటిని మేము చేస్తున్నామే, కానీ ఇది పస్కాను ఆచరించడానికి కాదు. కనుక ఇస్రాయెల్ దేశంలో ఐ థింక్ పీపుల్ విల్ బి హ్యాపీ టు సీ దిస్. నిజంగా కదా, వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అయ్యా వాళ్ళంతా మాది చేస్తా ఉన్నారని అనుకుంటారు. ఈ యొక్క ఏ విధంగా ఆరంభమవుతుంది? దీన్ని ఒక శ్రేష్టమైన ప్రార్థనతో, అంటే ఒక శ్రేష్టమైన ప్రార్థనతో వారు ఆరంభిస్తారు. నేను హీబ్రూ భాషలో కొంత నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎక్కడైనా ఆ ప్రొనౌన్సియేషన్లో తప్పు ఏదైనా ఉంటే దయచేసి వీక్షకులను సరి అయిన రీతిగా వచ్చేవారిని నన్ను క్షమించాల్సిందిగా మనవి చేస్తున్నాను. సో మొట్టమొదటిగా ఆ యొక్క ప్రతి కుటుంబంలో ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తారు. ఓకే, ఆ ఇంట్లో ఇంటి యజమానురాలు మొట్టమొదటిగా తాను ఈ యొక్క ఫీస్ట్ ఆఫ్ పాస్ఓవర్ను ఒక క్యాండిల్తో, అంటే ఆ క్యాండిల్, నౌ యు సీ దట్ క్యాండిల్ రైట్, దిస్ ఈస్ ద క్యాండిల్, అంటే దీన్ని వెలిగించడం ద్వారా, దీన్ని వెలిగిస్తూ ఏమని ప్రార్థన చేస్తుంటారంటే బారుఖ్ అథా అదనాయ్ ఎలోహేను మెలెక్ హో అలాం అషేర్ హిడ్షాను బిమెత్సావ్ వెడ్సి వను ఇఖాద్ నర్షెల్ యామ్ థావ్. అంటే blessed are you, O Lord our God, King of the universe, who has sanctified us by your commandments and has commanded us to kindle the festival light. ఆ ప్రార్థనతో వారు చేస్తారు. ఈ యొక్క ఏదైతే ఈ పస్కాను ఆచరిస్తారో దాదాపు 15 స్టెప్స్లో వారు చేస్తూ ఉంటారు. అది చేసి ఇక్కడ మనం చూస్తాం 4 ఆ యొక్క ద్రాక్ష రసం ఉన్న 4 కప్స్ అక్కడ ఉన్నాయి. 4 కప్స్. ఈ 4 దేన్ని సూచిస్తున్నాయంటే ఈ మొట్టమొదటి ఈ యొక్క కప్, లేక ఒకవేళ మనం చెప్పాలంటే ఈ యొక్క మొట్టమొదటి పాత్ర, ఈ మొట్టమొదటి పాత్ర దీన్ని కప్ ఆఫ్ శాంక్టిఫికేషన్ అంటారు. ఈ ఫెస్టివల్ అనేది దీనితో దేవుణ్ణి స్తుతిస్తూ, అంటే పరిశుద్ధపరచబడాలి, అంటే దానితో ఇది ఆరంభం చేస్తూ ఉంటారు. ఇది ఆరంభం చేసి దీన్ని ఏమంటారంటే ఆ యొక్క కిదూష్, ఆ యొక్క ప్రొక్లెయిమింగ్ ద జూయిష్ హాలిడే. ఆ తర్వాత ఆ యొక్క పవిత్రపరిచే ఆ యొక్క పాత్రను వారు దాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఉర్హాజ్, అంటే ప్యూరిఫికేషన్. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ పాత్ర ఉంది, ఈ పాత్రలో వారు ఏం చేస్తారంటే చక్కగా చేయి కడుక్కుంటారు. అంటే వారు ఈ యొక్క పండుగలో లేక దీంట్లో ఆచారం చేసేటప్పుడు దీంట్లో వారు చేయిలు కడుక్కుంటారు. కడుక్కున్న తర్వాత నౌ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. దీన్ని కాపస్ అంటారు, అంటే ఆ యొక్క సాల్ట్ వాటర్. దీంట్లో కొంచెం ఉప్పు వేసిన నీళ్లు, ఇవి ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ పాత్రలో దీంట్లో ఉప్పు వేసిన నీళ్లు ఉన్నాయి ఇందులో. అంటే ఇది ఎందుకు అంటే ఆ యొక్క ఐగుప్తులో వారు శ్రమ అనుభవిస్తున్న కొలది వారి కన్నీటిని రిప్రజెంట్ చేస్తాయి అవి. అంటే దాదాపు 1450వ సంవత్సరంలో ఆ యొక్క పస్కా, మొట్టమొదటి పస్కా క్రీస్తు పూర్వం చేసిన అది వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఏ విధంగా ఆ యొక్క పితరులు ఐగుప్తు దేశంలో ఆ యొక్క శ్రమలలో కన్నీళ్లు విడిచారో ఆ యొక్క శ్రమలను గురించి. అప్పుడు వారు ఏం చేస్తారంటే దాన్ని అందులో ముంచి వారు భుజిస్తారు, దాంట్లో భుజిస్తారు. ఆ తర్వాత ఇక్కడ మనకు మాత్సా అనే, అంటే ఇక్కడ రొట్టె ఇక్కడ ఉంది. ఒకవేళ మనం గమనిస్తే ఇది ఒక నాప్కిన్. ఇది వారు ఒక ప్రత్యేకంగా చూస్తాం మనం. ఈ నాప్కిన్లో 3 భాగాలున్న ఒక ప్యాకెట్ ఉంటుంది. ఇది 3 భాగాలుగా ఉంది. ఈ 3 భాగాల్లో 3 రొట్టెలు ఇందులో పెడతారు, నాట్ 1, 3 రొట్టెలు పెడతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని జ్ఞాపకం చేసుకోవటానికి. దే బిలీవ్ ఇన్ వన్ గాడ్. ద యూనిటీ అనేది ఇక్కడ మనం చూస్తాం. ఈ యొక్క 3 ఒకవేళ మొట్టమొదటి మనం చూస్తే దిస్ ఈజ్ కాల్డ్ ద మాత్సా. దిస్ ఈజ్ కాల్డ్ ద మాత్సా.
ఈ యొక్క మాత్స అంటే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ దీనికి చక్కగా కొన్ని రంధ్రాలు కనిపిస్తాయి. ఇది హోల్స్ లాగా కనిపిస్తున్నాయి మనకు. ఇవన్నీ అంటే ఇది ఏదో ఒక మామూలుగా మనం ఇది వారు చేయటం లేదు. ఇది ప్రవచనాత్మకంగా దేవాది దేవుడు ఆయన యొక్క శరీరం ఏ విధంగా నలగొట్టబడబోతుందో అది ముందుగానే, అంటే ఇవన్నీ దిస్ ఈజ్ వేర్ ఐ విల్ సే అవర్ బైబిల్, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఈ ప్రవచనాలు అనేది ప్రతిదీ నెరవేర్పు కొరకు దేవుడు చేస్తాడు. ఈ మాత్స ఇది మొదటి ఆ యొక్క పాకెట్లో ఉంటుంది. ఆ తర్వాత ఆ విధంగా ఇంకొక మధ్య పాకెట్లో ఇంకొక మాత్స, ఇంకొక రొట్టె ఉంటుంది. ఆ విధంగా క్రింద ఇంకొకటి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మొదటిది రెండవది రెండు విరిచి, దిస్ ఈజ్ దే యూజ్ ఇట్ ఫార్ ద ఫీస్ట్, అది వాడుతూ ఉంటారు. ఆ తర్వాత రెండవ కప్, దెర్ ఇస్ సెకండ్ కప్. ఈ యొక్క రెండవ పాత్ర మనం చూసినప్పుడు ఈ పాత్ర దేనికి సూచనగా ఉందంటే ప్లేగ్స్. అక్కడ 10 భయంకరమైన తెగుళ్ళు. అంటే ఇది ఒకవేళ నిజంగా చెప్పాలంటే దేవుడు మన పక్షంగా మన దోష శిక్షను, మన శాపాలను భరించిన ఆ యొక్క ప్లేగ్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. దీన్ని వారు తీసుకుంటారు. ఇది రెండవ కప్. ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క కుటుంబంతా కలిసి ఈ యొక్క పస్కాను వాళ్ళు చేస్తూ ఉంటారు. అది చేసేటప్పుడు ప్రశ్నలు, 4 ప్రశ్నలు ఒకవేళ మనం గమనిస్తే 4 ప్రశ్నలు ఈ యొక్క పండుగలో యంగ్ చిల్డ్రన్, ఒకవేళ నిజంగా చెప్పాలంటే ఈ పండుగ ఆ చిన్న బిడ్డలకు ఎంతో ఆకర్షణీయంగా మనం చూస్తాం. వారికి ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, దిస్ ఈజ్ షాంక్, అంటే దాని యొక్క ఒక సంవత్సరము ఈడుగల గొర్రెపిల్లను, కలంకము లేకుండా ఉండే ఆ యొక్క గొర్రెపిల్లను తీసుకొని 10వ దినము నిసాన్ మాసంలో 10వ దినం మొదలుకొని 14వ దినం వరకు దాన్ని పరీక్ష చేసి ఆ యొక్క 14వ నాడు సాయంకాలం దాన్ని వధించి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని ఆ ద్వారబంధాలకు పూస్తారు. ఆ ద్వారబంధాలకు పూసిన తర్వాత ఆ రాత్రి వారు ఈ యొక్క ఆచారాన్ని ఆ యొక్క ఐగుప్తులో చేశారు. ఆ దినం ఈ విధంగా కూర్చొని చేయలేదు. ఆ దినాన వారు శాండిల్స్, వారి కాళ్ళకు చెప్పులు వేసుకొని, వారు ఆ యొక్క కర్ర చేతిలో పట్టుకొని, ఆ తర్వాత నిలిచి నడుముకు ఆ దట్టి కట్టుకొని వారు దే ఏట్ ఇన్ హరీ, ఆ యొక్క త్వరగా, ఎందుకంటే వెంటనే వారు ఐగుప్తును విడిచి వెళ్ళాలి. కానీ అది తర్వాత ఏ విధంగా చేశారు అనంటే లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ పస్కా చేసేటప్పుడు శిష్యులు, దేవర్ ఆల్ జీసస్ అండ్ ఎవ్రీవన్ రిక్లైన్డ్ అట్ ద టేబుల్. అంటే రిక్లైన్ అంటే ఒకవేళ దాని ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే చక్కగా ఈ విధంగా ఆరాంగా కూర్చోవాలి. కానీ ఆ దినాల్లో ఆ యొక్క ఈజీ చైర్స్ లేవు. మరి ఒకవేళ చరిత్ర చూస్తే దేవర్ రెస్టింగ్ దేర్ హ్యాండ్ లైక్ దిస్, అంటే ప్రశాంతంగా వారు కూర్చొని ఈ పస్కాను ఆచరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విడుదల పొందారు, వారికి సమాధానం ఉంది. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ కొన్ని విషయాలు చూస్తాం. ఇక్కడ రాడిష్, ఆ తర్వాత ఈ యొక్క బిటర్ గోడ్స్, ఇవన్నీ టమాటోస్, అంటే ఇవి చాలా చేదుది. ఈ లెటస్, ఇవన్నీ దేనికి గుర్తుగా ఉందంటే ఆ దినాల్లో శ్రమ అనుభవించిన ఆ ఇశ్రాయేల్ శ్రమ అనుభవించిన శ్రమల కొరకు ఇది గుర్తుగా వారు ఏం చేస్తారంటే ఆ యొక్క మాత్స దాన్ని ఒక చక్కగా ఏం చేస్తారంటే దే విల్ మేక్ లైక్ ఎ శాండ్విచ్ అండ్ ఇవన్నీ దాని మధ్య పెట్టుకొని చక్కగా దాన్ని తింటారు. ఒకవేళ మనం గమనిస్తే చాలా మంది ప్రశ్న వేస్తుంటారు, ఏమనంటే యూదా ఇస్కరియోతు ఏ విధంగా ఆ యొక్క బలలో పాలు పంపులు పొందాడు? బాబు, యూదా ఇస్కరియోతు ఆ ప్రభు బల్లలో పాలు పంపులు పొందలే. ఈ పస్కా అనేది యేసుక్రీస్తు వారు మొదట చేశాడు. ఆ ప్యాసేజ్ కనుక జాగ్రత్తగా మనం చదివితే మొట్టమొదట వాళ్ళు పస్కాను ఆచరించారు. పస్కాను ఆచరించిన తర్వాత ఆ 3వ కప్, ఒకవేళ మనం అటు సైడ్ పెట్టాం, ప్లీజ్ గివ్ దట్. దిస్ ఈస్ ద థర్డ్ కప్. దిస్ ఈస్ ద కాల్డ్ ద కప్ ఆఫ్ రిడెంప్షన్. అంటే
ఆ యొక్క విమోచన పాత్రగా వారు దీన్ని తీసుకుంటారు. అంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి, ఆ యొక్క ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో నుంచి వారు ఏ విధంగా వారు విమోచించబడ్డారో ఆ విమోచనకు గుర్తుగా తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు ఈ రెండవ పాత్రను తీసుకున్న తర్వాత తాను ఆ మాత్స అంటే ఆ రొట్టెను విరిచి తాను అందులో ముంచి, ఆ ముంచిన తర్వాత యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. ఆ యూదా ఇస్కరియోతుకి ఇచ్చిన తర్వాత వాడిలో ఆ యొక్క సైతానుడు ప్రవేశించినట్లు మనం బైబిల్లో చూస్తాము. అక్కడి నుంచి తాను వెళ్ళిపోతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీవు చేయనన్నది త్వరగా చెయ్యి. అప్పుడు అక్కడ ఉన్న 12 మంది, ఇక్కడ చూడండి చాలా చక్కగా టేబుల్ కూడా మనం, బ్యూటిఫుల్ టేబుల్ వీ హ్యావ్ టుడే. దిస్ ఇస్ లైక్ 12 పీపుల్ దే వర్ సిట్టింగ్. చక్కగా యేసుక్రీస్తు 12 మంది చాలా చక్కగా, బెనర్ గారు, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్, యు అరేంజ్డ్ అ వండర్ఫుల్ థింగ్. సో ఈ యొక్క యూదా ఇస్కరియోతుకు ఆ రొట్టెను ముంచి ఇచ్చిన తర్వాత హి హస్ గాన్. ఆ తర్వాత దే స్టార్టెడ్ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లార్డ్స్ టేబుల్. ప్రభు బలను ఆ తరువాత శిష్యులకు అందించినట్లు మనం చూస్తాం. ఇక్కడ ఒక పేస్ట్, దిస్ ఇస్ ఒక పేస్ట్ ఉంది, దీన్ని హర్సాత్ అంటారు. అంటే ఇది ఇక్కడ యాపిల్, ఆ తర్వాత డేట్స్, ఇక్కడ డేట్స్ కొన్ని అంజూరపు పండ్లు, ఆ తర్వాత కొన్ని ఆమండ్స్, ఆ తర్వాత సిన్నం, ఈ యొక్క స్పైసెస్, ఇవన్నీ దీన్ని బాగా కలిపి తర్వాత దీంట్లో తేనె వేసి ఇది దేనికి గుర్తుగా ఉంది, ఇది దేనికి గుర్తుగా, ఇఫ్ యు సీ దిస్ ఇస్ కలర్ ఇస్ బ్రౌన్, రైట్? ఇది కలర్ బ్రౌన్. ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను చదివిన దాంట్లో వారు ఇటుకలు చేసేవారు, దేవర్ బ్రౌనిష్. సో వారి యొక్క సమలు ఇవన్నీ చేయటానికి ఇవన్నీ వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ బాయిల్డ్ ఎగ్ మనం చూస్తాం. దిస్ ఇస్ ద బాయిల్డ్ ఎగ్. బాయిల్డ్ ఎగ్తో ఏమే అవసరం అని అంటే, దిస్ ఎగ్ దిస్ రిప్రజెంట్స్ అ జూవిష్ పీపుల్. ఒకవేళ దీంట్లో 2 రకాలుగా మనం, దిస్ ఇస్ ద న్యూ లైఫ్, ఒకవేళ క్రొత్త జీవితం కొరకు, అంటే వారు విడుదల పొందిన తర్వాత వారి దాని కొరకు అది గుర్తుగా పెడతారు. రెండవది, కోడిగుడ్డును మీరు ఎక్కువగా కాలుస్తే అది గట్టిగా అయిపోద్ది. సో ఇశ్రాయేలీలు ఎంత శ్రమలలో ఉన్నా వారు గట్టిగా నిలబడ్డారే కానీ వారు వెనక్కి వెళ్ళలేదు. దాట్ రిప్రజెంట్స్ అది. ఆ తర్వాత ఈ యొక్క షాంక్ మనం చూసాం, ఈ తొడ మనం చూసాం. ఈ తొడ దేనికి గుర్తుగా ఉందంటే, తాను చాపిన బాహువు చేత. ఇశ్రాయేలులకు చెప్తాడు ద్వితీయోపదేశ ఖండంలో, మీరు జనాభాలో కొంతమంది అయినప్పటికీ మిమ్ములను నేను ఆ యొక్క ఇనుప కొలివిలో నుంచి నేను రక్షించాను, మీరు కాదు బాబు, ఇట్ ఈస్ నాట్ యువర్ గ్రేట్నెస్, తాను చాపిన ఆ యొక్క బాహుబలం చేత. దాట్స్ ద రీజన్ ఈ యొక్క షాంక్ అక్కడ పెడతారు వారు, దాని చేత వారు రక్షించబడ్డారు. ఈ విధంగా ఇవన్నీ, దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ దెన్ ద లాస్ట్ కప్. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ 3వ కప్పు తీసుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత, అది అయిపోయిన తర్వాత ఈ యొక్క మాత్సాలో ఒక విశేషం ఉంది. అక్కడ మాత్సాలో ఒక విశేషం ఉంది, అది మనం గమనించి అక్కడ నుంచి వెంటనే వెళ్ళుకో. సో ఈ మధ్య ఈ 2 ఆ విధంగానే ఉంటాయి. దెన్ దే టేక్ దిస్ మిడిల్ వన్. ఈ మిడిల్ వన్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే, దే బ్రేక్ దిస్. ఇది సపరేట్గా పెడతారు. ఆ తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, ఇది ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర దాచి పెడతారు. ఓకే. ఎవరికి అంటే పిల్లలకి ఎవరికి తెలియకుండా తీసుకొని వెళ్ళి ఎక్కడో సోఫా కిందనో లేక ఎక్కడో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఈ పిల్లలు వెళ్ళి దాన్ని వెతికి తీసుకొని రావాలి. ఓకే. దిస్ ఇస్ బ్యూటిఫుల్. దిస్ గివ్స్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఈ 3వది మధ్యది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్న, ఒకవేళ ఈ 3వది ఇక్కడ మనం చూస్తాం. సో ఈ మాత్స ఆ తర్వాత దీని యొక్క వివరణలన్నీ మనం చూస్తాం. ఇంకా సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ హియర్? చాలా విషయాలు చెప్పారండి. మీరు వేసుకున్న ఈ ఏదైతే ఈ డ్రెస్ ఉందో, ఈ డ్రెస్ గురించిన కొన్ని డౌట్స్. ఎందుకని దీనికి ఈ రకంగా ఈ తాళ్ళు
ఈ దారాలు ఎందుకున్నాయంట? ఇది యాజకుల కొరకు ఆ దేవాది దేవుడు వారికి ఈ యొక్క నమూనాలు ఇచ్చాడు. ఓకే. సీనాయి కొండ మీద ఏ విధంగా వారు ఏదేది చేయాలో అవన్నిటికీ ఒక నమూనా ఇచ్చాడు. ఆ నమూనా ప్రకారం వారు చేస్తారు ఇవి. ఒకవేళ ఇందులో గమనిస్తే ఈవెన్ దే కౌంట్ దిస్ థ్రెడ్స్ ఆల్సో అండ్ ఈవెన్ దిస్ నాట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఓకే. ఒకవేళ అంత డీటెయిల్ గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ దీనికి నాట్స్ కూడా, దీనికి ముడులు ఉన్నాయి. అవి కూడా వారు లెక్క పెట్టి, అంటే అది వారి యొక్క ఆచార ప్రకారం చేస్తారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇజంట్ ఇట్? అంటే వాళ్ళు చాలా నిష్ఠాపరులు. అంటే ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వారు రావటానికి భయపడతారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగా ఈ యొక్క ధర్మశాస్త్రము నుండి మనం విడుదల పొందాము. ఒకవేళ ధర్మశాస్త్రం క్రింద ఇంకా ఉండి ఉంటే నిత్య నాశనానికి వెళ్ళేవారు. ఆ ధర్మశాస్త్రం క్రింద వారు ఆ దేవుని, అసలు గాడ్ అనే GOD ఒకవేళ మనం చూస్తే, మనం ఆ యొక్క హీబ్రూ వారి దీంట్లో దే నెవర్ ప్రొనౌన్స్ గాడ్, GD, గాడ్ అనే మాట వారి నోటి నుంచి రాదు. ఒకవేళ వారు రాసేటప్పుడు, వాళ్ళు చెప్పేటప్పుడు ఈ మాట కనుక వస్తే యావే, అది రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి స్నానం చేసుకొని వస్తారు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటుంటే, వాళ్ళ నిష్టను గురించి చెప్తున్నాను, కానీ ఆ విధంగా ఆ విధంగా మనం చేయాలని నేను చెప్పడం. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అంటే వారు ఎంత నిష్టగా ఆ పరిశుద్ధుడైన దేవునిని ఎంత భక్తితో వాళ్ళు ఆరాధించేవారు అనేది చూపించడానికే మీతో చెబుతున్నానే, కానీ ఆ విధంగా మనం చేయాలి, మనం వెళ్ళి స్నానం చేసుకొని రావాలి, ఇవన్నీ పెట్టుకోవాలని కాదు ఆ ఉద్దేశం. అండ్ దే హ్యావ్ సో పర్టికులర్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళు దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారం. ప్రియమైన వీక్షకులారా, ఒక ప్రశ్న నేను అడుగుతాను. ప్రభు సంస్కారానికి మనం వస్తాం, ప్రభు బల్ల సంస్కారానికి ఏ విధంగా వస్తున్నాం? ఆలోచించావా ఎప్పుడైనా? ఇంత నిష్టగా వారు చేశారు. పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలోనికి వారు దే రియలైజ్ ఇట్ ఈస్ దే ఆర్ నాట్ గోయింగ్ ఎక్కడో కాదు, ఆ పరిశుద్ధ దేవుడు, అటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నారు. మనం దాన్ని చాలా ఈజీ యాటిట్యూడ్తో, అది అయిన తర్వాత, అంటే ఈ పస్కా అయిపోయిన తరువాత యేసుక్రీస్తు వారు, అప్పటికి యూదా ఇస్కరియోతు ఆ యొక్క గుంపును విడిచి వెళ్ళిపోయాడు. బైబిల్ చాలా చక్కగా ఉంది. ఆయన వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు రీడ్ అ ఫ్యూ వర్సెస్. ఎందుకంటే ఇది ఎందుకు మీతో పంచుకుంటున్నాము అని ఒకవేళ మీకు ప్రశ్నలు రాక తప్పదు. ఈ యొక్క అనుమానాలు అనేది మీలో నుంచి తీసివేయటానికి యోహాను సువార్త 13వ అధ్యాయం కనుక మనం ఆలోచన చేస్తే, 13వ అధ్యాయంలో, ఈ 13వ అధ్యాయము ఇది మేడగదిలోని, ఒకవేళ మనము అంటే లూకా సువార్తలో కొన్ని వేరుగా రాశారు, మార్కు సువార్తలో కొన్ని ఎలిమినేట్ అయిపోయినాయి, లేక అవి వ్రాయలేదు, మత్తయి సువార్తలో వేరే, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చాలామంది ఈ యొక్క స్కెప్టిక్స్ లేకపోతే విమర్శకులు ఏం చేస్తున్నారంటే, మీ బైబిల్లో అన్ని తప్పులు ఉన్నాయి, చూడండి ఈయన రాసింది. నో, దట్స్ సిల్లీ. ఎందుకంటే చాలామంది ఈ బైబిల్ను అర్థం చేసుకోరు. సమ్ టైమ్స్ ఒకవేళ మనం ఈ యొక్క బైబిల్ని కనుక మనం చక్కగా ఇంటర్ప్రెట్ చేయటానికి ఆలోచన చేస్తే, ఈ యొక్క సువార్తికులందరూ ఏ విధంగా అంటే, వారు ఆ యొక్క సన్నివేశాలను కొంతమంది పికప్ చేశారు, దాని ఆర్డర్ను పికప్ చేశారు, దాన్ని ఎంఫసిస్ చేశారు. కొంతమంది ఆ యొక్క సందర్భాన్ని, అంటే ఈ యొక్క మనం యోహాను సువార్తలో చదివితే మొట్టమొదటిగా వారు ఏం చేశారంటే, ఆ యొక్క మేడగదిలో చాలా జాగ్రత్తగా ఈ 13వ అధ్యాయాన్ని చూద్దాం. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సీమోను కుమారుడు యూదా ఇస్కరియోతు హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించుండు గనక. అంటే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఆ యూదా ఇస్కరియోతు అప్పటికే వాడు ప్రణాళిక వేసుకున్నాడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఈ యూదా ఇస్కరియోతు కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ భోజనం అంటే దిస్ ఇస్ ద పాస్ ఓవర్ మీల్, పస్కా భోజనం. అది చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు భోజన పంక్తి నుండి లేచాడు. లేచిన తర్వాత తాను
నడుముకు దట్టి కట్టుకున్నాడు. తాను శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. దిస్ ఈజ్ యాక్చువల్లీ అంటే దీని వెనుక ఉన్న శ్రేష్టమైన మర్మాలు ఇవి. మనం ప్రభు బలను ఎంత చులకనగా చూస్తున్నాం బెనర్ గారు అంటే అప్పుడప్పుడు దుఃఖం అనిపిస్తుంది. కొంతమంది ప్రభు బల ఇస్తూ ఉంటే టక్కనే ఆ గుడిలోనికి వస్తారు, తీసేసుకుంటారు. కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, రకరకాలుగా. అంటే మరి తిరిగి ధర్మశాస్త్రం కింద వెళ్ళాలని నేను చెప్పటం లేదు, నో, క్షమించాలి. మనం కృపాకాలంలో ఉన్నాం, విశ్వాసం ద్వారా కృపచేత. కాబట్టి ఇంకా మనం పరిశుద్ధతతో అంటే ఇంకా భయంతో. లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, మీరు మాసలామణి గారి పాట చెప్పాను. ఆ ప్రేమ తలంచుకుంటుంటే మనకు బుగులు రావాలి లోపల. అంటే భయం అంటే ఆయన ఏదో కొడతాడని కాదు, ఆయన ఇంతగా ప్రేమించావా యేసయ్యా, ఇదిగో ఆ యూదులకైతే ఎన్ని ఆచారాలు ఉన్నాయి, ఇవి చేయకపోతే వారికి నీతో పాలు పంపులు లేవు. ఇవన్నీ మా కొరకు నీవు నెరవేర్చి, ధర్మశాస్త్రమును మా కొరకు నెరవేర్చి మమ్మలను విడుదల చేసావు నీ రక్తం చేత. ఇంకా ఎంత భక్తితో, ఇంకా ఎంత పవిత్రతతో, ఇంకా ఎంత ఆనందంతో ఆయన ఎదుకు రావాలి. అది మనం మిస్ అవుతా ఉన్నాం. ఆ తర్వాత ఏం చేస్తాడు, భోజనం అయిన తర్వాత, పాదములు కడిగిన తర్వాత, ఒకవేళ దాంట్లో ఒక మాట చెప్పాడు చూడండి, 10వ వచనంలో అంటాడు, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనను. అంటే ఇక్కడ యూదా ఇస్కరియోతుని గురించి చెప్తా ఉన్నాడు. అంటే అందరూ పవిత్రులే కానీ మీరు. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత 17వ వచనంలో ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన మీరు ధన్యుదులగురు. మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు కనుక నేను ఏర్పరచుకున్న నా వారిని ఎరుగుదును. నాతో కూడా భోజనము చేయబడు నాకు విరోధముగా తన మడిమెనెత్తెను. ఇవన్నీ లేఖనములు నెరవేర్చబడటానికి ఇవన్నీ చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులతో ఈ మాట అంటున్నాడు, మీలో ఒకడు ఈ రాత్రి నన్ను అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు చెప్తున్నాడంటే, చివరి వరకు యూదా ఇస్కరియోతును దేవాది దేవుడు ప్రేమించాడు. చివరి వరకు హీ డిడ్ ఆల్ హిస్ బెస్ట్. ఏ విధంగానైనా ఆయన పాదాలు కడిగాడు. ఇవన్నీ చెప్తున్నాడు. ఆ రొట్టెను ముంచేస్తున్నాడు. మొట్టమొదటి జనరల్గా చెప్పాడు, మీలో ఒకడు. ఆ తర్వాత యోహాన్ అంటున్నాడు, ఎవరు ప్రభువా? అప్పుడు స్పెసిఫిక్గా చెప్తున్నాడు, నేను ఈ రొట్టె ముంచి ఎవరికి ఇస్తానో వాడే. ఆ రొట్టె ముంచి ఇవ్వగానే వాడిలో సైతాను ప్రవేశించినట్టు మనం చూస్తాం. అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు. ఓకే, సో దిస్ ఈస్ ద పాస్ఓవర్. ఆ తర్వాత లాస్ట్ ఫోర్త్ కప్ దిస్ వన్, మనం 3rd అక్కడ పెట్టాం. ఈ 4th కప్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ యొక్క 4వ కప్ ఏమంటే ద కప్ ఆఫ్ ప్రైజ్. ఇది స్తుతించడానికి, ఆరాధించడానికి. దీని ఏమంటే కప్ ఆఫ్ హలెల్. వాళ్ళు ఇది పుచ్చుకున్న తర్వాత ఏమంటే లష్నా హబా బి యెరూషలేం నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలేం. వచ్చే సంవత్సరం యెరూషలేంలో తిరిగి చేస్తాం. అంటే దే వర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. ఆ తర్వాత ఇంకొక విధంగా కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని ఎలైజా కప్ కూడా అని అంటారు. ఆ ద్వారం తెరిచి పెడతారు, ఏలియా వస్తాడు, ఎందుకంటే వారి పిల్లలను హృదయాలు తండ్రుల తట్టు తెరుపుతారని. సో దిస్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ ఓకే. సో ఇది అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేస్తాడు మనం చూద్దాం. ఓకే, మీరు ఈ విషయాలు చెప్పకముందు నాకు ఇంకో ప్రశ్న ఉందండి. ఎస్, మీరు తల మీద పెట్టుకున్న ఆ విషయం ఏంటో చెప్పలేదండి. ఇది అంటే వారికి అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు వారు ఈ యొక్క కిప్ప అంటే ఈ టోపీ వాళ్ళు పెట్టుకోవాలి. సో ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధతను అంటే ఇది మీరు వేసుకున్న దీన్ని ఏమంటారన్నారు? దీన్ని ప్రేయర్ షాల్ అంటారు. ఓకే, నేను చూడొచ్చా ఒకసారి? ఓ ఎస్ ఎస్. ఇంకెందుకంటే మనది ఇక మనకు పస్కా
దాని గురించింది అయిపోయింది కాబట్టి ఐ వాంట్ మేబీ యూ కెన్ ఆల్సో పుట్ ఆన్ జస్ట్ ఎంత చక్కగా ఉంటుంది చూడు. బ్యూటిఫుల్. ఇట్స్ అ ప్రేయర్ షాల్ అండ్ ఇట్స్ వండర్ఫుల్, ఇస్n't it? It's a wonderful. Good. Look at that. This is the prayer and so ఓకే. good. ఇలా కట్టాలండి ఇది? అది ఆ విధంగా కట్టాలంటే కిందకి పోకుండా అది ఉంటుంది. అండ్ దెన్ దే విల్ బి మినిస్టరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మినిస్టరింగ్ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఓకే, now we are no more in the so I remove all the kippah and okay, look at this, beautiful. This is the modern. ఎందుకంటే ఇక్కడ మెనోరా ఉంది, ఆ తర్వాత ఇక డేవిడ్ స్టార్, ఇక్కడ ఫిష్. This is called the Jewish Christian Messianic Jew. అంటే యేసు క్రీస్తును అంగీకరించిన వారు తయారు చేసింది ఇది. వారు ఇట్స్ నాట్ యాక్చువల్లీ, ఇట్స్ నాట్ లైక్ దిస్. ఎందుకంటే వాళ్ళు దే డోంట్ అగ్రీ విత్ దిస్ ఫిష్. దే డోంట్ అగ్రీ విత్ దిట్ ఫిష్. డేవిడ్ స్టార్ అండ్ ద మెనోరా. ఓకే ఓకే, నా that's a beautiful, isn't it? Yes. అదైన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను తీసుకుని అంటే ఇక్కడ తాను ఆ యొక్క మధ్యలో ఉన్న ఆ రొట్టెను తాను విరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచాడు. తన శిష్యులతో అంటున్నాడు, ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరం. దిస్ ఇస్ మై బాడీ బ్రోకెన్ ఫర్ యూ. అంటే యేసుక్రీస్తు ఆ యొక్క పస్కా పశువుగా తాను మన పక్షంగా సిలువలో తాను తన శరీరం నలగొచ్చాడు, చూడనొల్లని వాడుగా ఈ యొక్క రొట్టెను విరిచి వారికి పంచిపెట్టి, ఓకే ఇది మీరు తినండి, ఇది నా శరీరం. ఆ తర్వాత తాను ఒక పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడుచున్న నా రక్తము, పాప క్రయధనముగా పోయబడిన నా రక్తం, ఇది క్రొత్త నిబంధన. సో దిస్ ఇస్ హౌ జీసస్ ఇన్స్టిట్యూటెడ్ ఫర్ ద చర్చ్. కనుక ఈ దినము మనము ఫ్రమ్ హియర్ టు దిస్ ఇస్ నాట్ ఫర్ ద చర్చ్. ఓకే, ఇది సంఘానికి కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఇశ్రాయేల్ వారు ఇంకా చేస్తూనే ఉంటారు. ఇది పస్కా. కానీ ఆ యొక్క రొట్టెను విరిచి, దిస్ ఇస్ వాట్ ద లార్డ్స్ టేబుల్. ఓకే, ఎంత అందుకే దీంట్లో ఇక ఇప్పటికే అనేకులకు అనేక ప్రశ్నలు వారికి జవాబులు దొరికినాయి అని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. కారణం ఏమంటే ఈ యొక్క పస్కాకు ఆ తర్వాత ఆ యొక్క ప్రభు బల్లకు ఆ భేదం అనేది మనం చూసాం. ఆ తర్వాత ఏ విధంగా దీనిలో నుంచి యేసుక్రీస్తు వారు అందులోనికి ప్రవేశించాడో మనం చూసాం. ఎస్, దిస్ ఇస్ ఇక్కడ నుంచి ఈ భాగము పాత నిబంధన. ఇది పాత నిబంధన. పాత నిబంధన యూదులు ఇప్పటికీ చేయాలి. అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా నా శరీరం తిని నా రక్తం తాగితేనే మీలో మీరు జీవం గలవారు కారు అంటాడు. అంటే ద చర్చ్ మస్ట్ డూ దాట్ అండ్ Jews మస్ట్ డూ దిస్. ఒకరు చెప్పాలంటే ఇది యూదులు ఖచ్చితంగా చేయాలి ప్రతి ఏటేటా. బట్ దిస్ సమాజముగా కూడినప్పుడల్లా అది సంఘం చేయాలి. బోత్ ఆర్ నో ఆప్షన్. అంటే చేస్తే చేద్దాం, లేకుంటే లేదు. నో. ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క కష్టాలు, మనము పాపముల చేత ఇవన్నీ దేవుడు విమోచించాడు. దాట్ ఈస్ ద కప్ ఆఫ్ రిడెంప్షన్. చాలా అద్భుతంగా వివరించారు. ఇవన్నీ కూడా తీసివేసి యేసు ప్రభుల వారు కేవలం దాట్స్ ఇట్ మనల్ని చేయమని ఆజ్ఞాపించాడు. కాబట్టి వీక్షకులారా, జాగ్రత్తగా మరి ఒకసారి చెప్తున్నాను, ఇవన్నీ రక్షణ టీవీ ఛానల్లో అసలైన ప్రశ్న సిసలైన జవాబులో ఇవన్నీ చెప్పారు కాబట్టి మేము కూడా నో, ఇది యూదులకు మాత్రమే, ఇది పస్కా మాత్రమే ఇది. కాబట్టి దీని గురించి ఆలోచన చేయొద్దు. ఇది ఎందుకు చెప్పామంటే దీనిలో ఉన్న ఆ యొక్క ఎస్సెన్స్,
క్రీస్తులో ఏ విధంగా నెరవేర్చబడదని చెప్పడానికే ఈ దినం ఇది చేస్తాం, కానీ అదర్వైజ్ దెర్ ఇస్ నో నీడ్. ఈ విషయాలన్నీ చూపిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా టీం అంతా కూడా ప్రయాసపడి ఈ యొక్క టేబుల్ తయారు చేయడంలోను ఐ కెన్ సీ దట్ బ్యూటిఫుల్. ఈవెన్ మీరు ఏదైతే చెప్పారో మాంసం, తొడ మాంసం కొట్టకుండా ఎముక కూడా విరవటానికి వీలు లేదు. And it is a roasted. It's a very good. నేను మాంసం తినను, నేను వెజిటేరియన్, బట్ స్టిల్ it is there. That's a wonderful. They have to do it. కదా ఇవన్నీ కూడా చేసి ఇవన్నీ చూపించినందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రత్యేకత, దేవుడు ఆ యొక్క పద్ధతి నుండి మనల్ని ఎంత శ్రేష్టంగా బయటకు తీసుకు విశ్వాసంతో, కృపలో. కనుక ఇదేమో కాడి క్రింద, ధర్మశాస్త్రం అనేది కాడి క్రింద, రైట్. ధర్మశాస్త్రం అనేది కాడి, ఓకే, చేయాలి. కానీ ఆ కాడిని యేసుక్రీస్తు వారు ఆ శిలువలో తీసేశాడు, విడుదల చేశాడు. ఇంకా ఎక్కువైన ఆనందం, ఇంకా ఎక్కువైన రెస్పాన్సిబిలిటీ, ఆనందంతో మనం అది చేయాలి. దీనికి ఏం పేరుందండి? దీనికి ఏం పేరుంది? దీనికి పెసాక్. పెసాక్ అంటే ఆ యొక్క పస్కా. దీన్ని పస్కా భోజనం అంటారు. ఇది పస్కా భోజనం, అది ప్రభు భోజనం, ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం, ఇది పస్కా భోజనం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు ఐఎమ్ షూర్ ద వీక్షకులు దే మస్ట్ హావ్ ఎంజాయ్డ్ ఇట్. yes అండి, చాలా అద్భుతమైన విశ్లేషణ మీరు విశ్లేషించారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతుండగా వసంత్ గారు లైన్ లో ఉన్నారు, ఏలూరు నుండి. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. వసంత్ గారు, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ చెప్పండి, మీ ప్రశ్న ఏంటి బ్రదర్? అది ఇప్పుడు చెప్తున్నారు కదా ప్రభురాత్రి భోజనం గురించి. అవును బ్రదర్. అది ఎవరైనా తీసుకోవచ్చా, మామూలుగా దాని అర్హత ఏమైనా ఉందా అని? ఎస్, మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న. ఈ ప్రశ్న ద్వారా నిజంగా అనేక మందికి మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు రక్షణ పొందిన వారే తీసుకోవాలని అంటారు. అవును, అది రక్షణ పొందిన వారు కూడా కొంతమంది కొన్ని చర్చలు అయితే మీరు ఎలా అయినా పర్వాలేదు, ప్రతి వారం మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్తారు. ఎలాగైనా పర్వాలేదు అని అంటే ఎలాగని అంటారు? అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగుతాడు, వాడు తీసుకోవచ్చు అంటారు. కొన్ని చర్చలు అయితే మీరు ఏమి చేయకుండా ఉంటేనే, పరిశుద్ధంగా ఉంటేనే తీసుకోవాలని కొంతమంది చెప్తారు. అది ఏది కరెక్ట్ ఉంటుంది? ఓకే, ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది చెప్పండి. అంటే పరిశుద్ధంగా ఉండి మనం ఇప్పుడు ఏ పాపం చేయకుండా ఉన్నప్పుడే, పరిశుద్ధుడిగా ఉన్నప్పుడే మనం అటువంటి దానికి అర్హుడు అని నేను అనుకుంటాను. మరి రెండో ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేను. పరిశుద్ధంగా మీరు ఉండగలరా? ఉండగలననే కదండి ఇప్పుడు మనం రక్షణ పొందేది. ఇప్పుడు దేవుళ్ళు నేను ఉంటాను, పరిశుద్ధంగా ఉంటాను, ఎటువంటి చెడు వ్యసనాలకు లోనవును అనే కదా ఇప్పుడు రక్షణ పొందేది. అది విశ్వాసులో ఉండాల్సిన ఆ యొక్క ఆతురత. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలని చెప్తారు. అవును, తీసుకోవచ్చు అంటే ఎవరైనా తీసుకోవచ్చు అని అంటున్నారా? ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రతి వారం తీసుకోవాలని చెప్తారు. ఓకే, ఎవరైనా తీసుకోకూడదండి అయ్యగారు చెప్తారు. మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయాన్ని మీరు చెప్పారు ఏమనంటే పరిశుద్ధంగా తీసుకోవాలి, పరిశుద్ధంగా తీసుకోవాలి. అవును, ఇది నేను మీ ప్రశ్నకు మునుపు జవాబిచ్చిన దాంట్లో చెప్పాను. నీ ప్రాణప్రియుని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆనందం ఉంటుంది. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు ఈ యొక్క ఇశ్రాయేలీలు ఏదైతే ఈ యొక్క భయంకరమైన శ్రమలు ఇవన్నీ అనుభవించారో, ఈ శాపాన్ని, ఈ పాపాన్ని, ఇదంతా సిలువలో నీ కొరకు నా కొరకు అనుభవించిన ఆ యొక్క ప్రాణప్రియుని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటావు? ఎవ్రీ టైం. కానీ ఎవ్రీ టైం మనం ఇది చేయలేం కాబట్టి సమాజముగా కూడినప్పుడల్లా సాధారణంగా సమాజంగా మనం ఆదివారం కూడతాం. అది మొదటి దినము, సంఘారాధన దినము. ఆ దినం మనం తీసుకోవాలి. ఇది కంపల్సరీ అని అంటే అది నీ ప్రేమ అనేది ఏ విధంగా నిన్ను ఒత్తిడి చేస్తుందో దాని మీద ఆధారపడిందే, కానీ ఇది ధర్మశాస్త్రంగా నువ్వు చేయాలి లేకపోతే సస్తావు అనే ఆ యొక్క ఉద్దేశం కాదు. అక్కడ నీ ప్రేమను వ్యక్తపరచడానికి నువ్వు తీసుకోవాలి. ఎవరంటే వాళ్ళు తీసుకోవటానికి వీల్లేదు. ఆయన రక్తములో విమోచించబడిన వారు మాత్రమే. ఒకవేళ ఈ పస్కాను అన్యుడు భుజించటానికి వీల్లేదు, ఇది. కాబట్టి ఆ యొక్క
రక్తము అనేది ద్వారబంధాలకు వేయబడిన ఆ ఇంటిలో ఉన్నవారు మాత్రమే. అంటే సిలువలో యేసుక్రీస్తు చిందించిన రక్తము మన హృదయం అనే ద్వారబంధముల మీద ప్రోక్షించబడినప్పుడే, అంటే తిరిగి జన్మించిన అనుభవం ఉన్నప్పుడే, అప్పుడే ఈ యొక్క బలం తీసుకోవాలి. నాట్ ఆల్ పీపుల్, నో. ఇది చాలా పొరపాటు దినాల్లో జరుగుతూ ఉంది. ఆ తర్వాత పరిశుద్ధంగా 2 రకాలైన ఆ యొక్క కండిషన్స్ దేవుడు చూపించాడు. ఒకటి అంటే సిలువ అనేది ఒకటి నిలువాటి గీత, పోయిన వారం చెప్పాను. రెండవది అడ్డంగా ఉన్న ఒక గీత. అంటే ఈ 2 కర్రలు ఉన్నాయి, అంటే ఒకటి నిలువాటిది, ఒకటి అడ్డంగా, వర్టికల్ అండ్ హారిజాంటల్. ఈ వర్టికల్ అనేది దేవునితో నీకు నాకున్న ఆ యొక్క సమాధాన సంబంధమైన ఆ రిలేషన్షిప్, సహవాసం, సంబంధం ఏ విధంగా ఉంది దేవునితో మన సంబంధం. రెండవది విశ్వాసులతో, తోటి విశ్వాసులతో, మానవులతో మన సంబంధం ఏ విధంగా. ఈ 2 కనుక సత్సంబంధం లేకపోతే, సరి అయినదిగా లేకపోతే మనం నేరస్తులం. కాబట్టి వీటిని మనం సరి చేసుకోవాలి. అందుకే అంటే మీరు పరీక్షించాలి, పరిశోధించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలని. అందుకే పౌలు ఆ యొక్క కొరింథీ సంఘానికి రాశాడు. కాబట్టి ఆ విధంగా సిద్ధపాటుతో మనం దీన్ని తీసుకోవాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు తీసుకోవటానికి వీల్లేదు బాబు. తప్పకుండా తీసుకోవాలి, సిద్ధపడి తీసుకోవాలి, ప్రేమతో తీసుకోవాలి, భక్తితో తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ కాల్ ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. మార్క్ గారు మరి లైన్ లో ఉన్నారు, ఫోన్ కాల్ తీసుకుందాం. బ్రదర్ మార్క్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మార్క్ అండి, వరంగల్ నుండి అండి. వరంగల్ నుంచి. మీ ప్రశ్న ఏంటండి సార్? మాకు ఒక విషయం ఏంటండి సార్, ప్రశ్న కోసము కాదు కానీ మా హృదయాలలో ఇది నాన్న ఎప్పుడు వినని విషయాలను ఈ దినాన ఒక సేవకునిగా నేను విన్నానండి. రక్షణ ఛానల్ గారికి మీకు నా హృదయపూర్వక వందనాలు సార్. దేవునికి స్తుతులు చెల్లిస్తాం సార్ ఈరోజు. ఒక్కటి సార్, నాది ఒక్కటి ఏంటంటే, ఒకప్పుడు డాక్టర్ మాస్లామణి గారు, తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు, తర్వాత నిజంగా చెప్తున్నా ఈ దైవజనుడు అంత ఎదగాల తండ్రి గారని నా ఆశ సార్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలను మాకు వర్ణించి చెప్పారండి. నా సేవ పరిచర్య ఇంత అనుభవంలో సార్ నేను ఎప్పుడు వినలేదండి ఇంత చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా ప్రశ్న ఉందంటారా? లేదండి, ఇదొక మాట చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రశంస మీరు చెప్పారు. మేము చేసిన ఈ కార్యక్రమం వృధాగా పోలేదు అని మేము సంతోషిస్తున్నాం. ఒక్క మాట సార్ చెప్పండి సార్. బెన్హర్ గారు అంటేనే బాధ్యత గల వ్యక్తి. బెన్హర్ సార్ అంటే థ్యాంక్ యూ అండి. సమస్త ఘనత మహిమ ప్రభావాల దేవునికే చెల్లును గాక. మనల్ని మనం పోడుకునేది కానీ కొరకు కాదు కానీ దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మార్క్ గారు. ప్రైజ్ ద లార్డ్ అండి. దైవజనులు ఈ యొక్క ప్రభు వల్ల ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా ఆచరించాలి అనే విషయాలను దయచేసి మనం ఒకవేళ ఆచరణ రూపంగా ఒకవేళ చూపించగలిగితే అనేకులకు మేలవుతుంది. ఉన్న కొద్ది సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకునేటట్టుగా ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా వి విల్ డూ దాట్. యేసుక్రీస్తు వారు అంటే లూకాసు సువార్తలో మనం జాగ్రత్తగా గమనిస్తే 22వ అధ్యాయంలో ఆ యొక్క పస్కా అయిపోయిన తర్వాత తాను 19వ వచనం చదువుతున్నాను. 22వ అధ్యాయం 19వ వచనము. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మొట్టమొదటిగా అంటే ఆఫ్ కోర్స్ నేను మా సంఘంలో మోకరించి చేస్తుంటాను. ఇక్కడ పరిస్థితులను బట్టి ఆ విధంగా చేయటం లేదు కాబట్టి, అంటే మోకరిస్తేనే కాదు బాబు, అగైన్ ఇట్ ఈస్ ఇన్సైడ్. సో దేవుడు యేసుక్రీస్తు తాను ఆ అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? మనము ఏ విధంగా చేయాలి? అయ్యా ఇదిగో ఇది నా శరీరం అన్నావు నాయనా, కాబట్టి ఈ సమయంలో నా పాపముల కొరకు విరవబడిన ఆ యొక్క సిలువలో మొత్తబడిన ఆ శరీరమును నాయన పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, దహన బలిగా, సమాధాన బలిగా, నైవేద్యముగా ఆ యొక్క సిలువలో నా కొరకు పోయబడిన ఆ శరీరము నాయన నా శాపమును తీసివేయటానికి నలగొట్టబడిన నీ శరీరమును
జ్ఞాపకం చేసుకోవటానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యోగ్యంగా తీసుకోవటానికి నీ కృపానుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడి అని యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చాడు. ఈ రొట్టెను కొంతమంది ఆల్రెడీ ముక్కలు చేసిస్తారు, కానీ అది విరిచి నేను సాధారణంగా ఆ యొక్క డీకన్స్ ఉంటారు, పరిచారకులు ఉంటారు, వాళ్ళకు అందించి ఎవరైనా ఈ యొక్క రొట్టెను తీసుకోవటానికి ఇష్టపడిన వారు ఉంటే వారి కుడి హస్తాన్ని చూపించమంటాను, లేకపోతే ముందుకు వస్తారు, వారికి ఈ రొట్టెను అందిస్తాను. ప్రభువు తాను అప్పగించబడిన రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాను విరిచి ఆ విధంగా సంఘమంతా తీసుకొని అందరూ కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి హృదయంలో ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా దేవానికి స్తోత్రములు అంటూ కృతజ్ఞతతో మనమందరము కలిసి పుచ్చిస్తాం. లెట్స్ టేక్ టుగెదర్. థ్యాంక్ యూ. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను పుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయ్యా, నా పాపముల కొరకు నీ ప్రాణాన్ని బలి చేసావు నాయన, రక్తములో ప్రాణముంది నాయన, నా విమోచన కొరకు క్రయధనముగా నీ రక్తమును తారపోసావు నాయన. ఆ రక్తమును సాదృశ్యంగా ఉన్న ఈ పాత్రను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది దీవించి ఆశీర్వదించి అలనాడు నీ శిష్యులకు ఇచ్చినట్లు మాకును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆ తర్వాత ఎవరైతే రొట్టెలో పాలు పంపులు పొందారో వాళ్ళను తిరిగి వారి చేతులు చూపించమనో ముందుకు రమ్మని అడుగుతాను. వారు వచ్చిన తర్వాత ఈ పాత్రను వారికి అందిస్తాను. కృతజ్ఞతతో పుచ్చుకోండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. భోజనమైన పిమ్మట యేసుక్రీస్తు వారు వాక్యంలో చెప్పినట్లు పాటలు పాడుతూ ఓలివ కొండకు వెళ్ళిపోయారు. చక్కగా స్తుతి పాటను పాడి ఆ తర్వాత దేవుడు సంఘంగా ఈ యొక్క ప్రభు బల్లలో పాలు పంపులు పొందటానికి ఇచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన భాగ్యంగా ఎంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సంఘపక్షంగా ఒకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఈ సమయంలో మనకు దేవుడిచ్చిన యొక్క శ్రేష్టమైన భాగ్యాన్ని ఎంచుకొని బెన్నర్ గారు కృతజ్ఞత ప్రార్థన చేస్తారు. దయగల తండ్రి, గొప్ప దేవా, థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప దేవుడు తండ్రి, రక్షక, నీకు వందనాలు. అయోగ్యులం, అపాత్రులం, ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా మీరు ఎన్నిక చేసుకొని మీ యోగ్యమైన శ్రేష్టమైన రక్తాన్ని ప్రభా మా కొరకు, మా పాపముల కొరకు ప్రభా ఆ సిలువలో కార్చి ప్రభా మమ్మల్ని మా పాపముల నుండి విముక్తి చేసి ఈ శ్రేష్టమైన ప్రభా మరి పరిశుద్ధుల సంఘంలో సహవాసంలో రొట్టె విరుచుటయందు ప్రభా మేము ప్రభా పాలిభాగస్తులుగా చేశావు. దాంట్లో ప్రభా ఒక కొత్త దానాన్ని ప్రభా అనుభవించేదానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం ఇచ్చిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ తర్వాత సంఘమంతటికి ఒక ఆదేశాన్ని, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు, ఈ రొట్టెను తిని త్రాగిన మనము ఆయన వచ్చు పర్యంతం అంటే ప్రభువు రాకడ వరకు
ఆయన మరణాన్ని మనం ప్రచురము చేయాలి. అంటే సాక్షిగా మనం ఉండాలి. ఈ యొక్క రొట్టె, ఈ ద్రాక్షారసము తీసుకున్న ప్రతి ఒక్కరం దేవునికి సాక్షులుగా ఈ లోకంలో మనం ఉండాల్సిందిగా ఆదేశిస్తాను. ఆ తర్వాత లోకవ్యాప్తంగా ఉన్న విశ్వాసులను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది వాక్యము నిమిత్తము చెరసాలలో ఉన్న ఆ విశ్వాసులను జ్ఞాపకం చేసుకోవటానికి చక్కని సమయం. హతసాక్షుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకు చేయాలి అంటే ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీలను రక్షించి ఆయన నిజమైన మెస్సేగా అంగీకరించాలని ప్రార్థన చేస్తూ దీవించి ఆ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాం. దిస్ ఇస్ హౌ వి టేక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మరి అద్భుతంగా విశ్లేషిస్తూనే మరి యొక్క వల్లలో మరి పాలు పొందాం. Yes, it is such a great joy. As long as people are being benefited, ప్రజలు దీని ద్వారా ఎంతో లాభం పొందుతున్నారంటే అంతకంటే ఆనందము, అంతకంటే భాగ్యం ఇంకొకటి నాకు లేదని నేను ఎంచుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన ఆధిక్యత, నాకంటే ఎంతోమంది భక్తి పరులైన సేవకులు ఉన్నారు, ఎంతో గనులు ఉన్నారు. కానీ ఎన్నిక లేని నాకు దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ఆయనకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆ తర్వాత బెనహర్ గారికి ఆ యొగ్గుడు నన్ను పాలిభాగస్తుడిగా ఎంచుకొని ఈ యొక్క రక్షణ టీవీ ఛానల్లో మాట్లాడటానికి తాను ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి, ఈ సంస్థకు నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. నా వీక్షకులందరికీ బాబు, ఈ ప్రభు వల్ల దేవుని యొక్క ప్రేమ దానిలో మనం చూస్తున్నాం కాబట్టి ఆ ప్రేమను నిరర్థకం చేయొద్దండి, ఆ కృపను నిరర్థకం చేయొద్దండి. భయముతో, వణుకుతో, ప్రేమతో ఈ బలలో మనం ప్రవేశిస్తాం, పాలుభాగాలు తీసుకుందాం. సమాజముగా కూడినప్పుడెల్లా ఆచరిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని మీరు ఇవ్వడమే కాకుండా అద్భుతమైన విషయాలు మరి పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలోకి తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రభు సంస్కరణ ఎలాగ చేయాలి అనే విషయాలు మీరు తెలియజేశారు. మీకు మా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం అనేకులకు మేలు జరిగింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మరి సహాయం చేశారు. మరి ఇందులోని మర్మాలు కూడా తెలుసుకోవడానికి మరి మీరు చెప్తున్న విషయాలు ఏదైతే సీడార్ మీల్, ఈ పస్కా విందు గురించి చెప్పారో వీటన్నిటి ద్వారా మేము కూడా మేలు పొందాము అని మీకు తెలియజేస్తున్నాం. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షకుల తరఫున, అదేవిధంగా రక్షణ టీవీ యాజమాన్యం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రక్షణ టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా సూచన, ఈ యొక్క రక్షణ టీవీలో చూపించబడిన ఈ యొక్క కార్యక్రమాన్ని, ఏదైతే కార్యక్రమం మేము చూపించామో ప్రభు బల యొక్క ముఖ్య ఉద్దేశం, లేకపోతే పస్కా బలి పశువు అని అంటున్న ఆ విషయాలన్నిటిని కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పాము. వాటన్నిటిలో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి మాకు రాయండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. వచ్చే వారం ఈ యొక్క అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్. Thank you very much. Praise the Lord.